ప్రియమైన శుభవార్త ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనా సమయం కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని బట్టి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో స్వస్థత కార్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు జరగాలనే మా యొక్క ఉద్దేశము, ఆశ అయ్యున్నది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మీరు రాస్తున్నటువంటి ఉత్తరముల ద్వారా, మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ద్వారా మేము తెలుసుకొని ఎంతో ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని వినండి, దాన్ని అనుసరించి జీవించండి, ప్రార్థనలో ఏకీభవించండి, మీ జీవితాల్లో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలని పొందుకోనండి. ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. కొన్ని మాసాలుగా ప్రార్థనను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారము పరలోక ప్రార్థన గురించిన ప్రాముఖ్యతను మీకు తెలియచేశాను. ఈ దినము పరలోక ప్రార్థన యొక్క ఒక్కొక్క వచనాన్ని మనం వివరముగా తెలుసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి. భూలోకములో మనకు తల్లిదండ్రులు ఉన్నారు, పరలోకములో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయనను మనము పరలోకపు తండ్రి అని సంబోధించాలని ప్రభువే స్వయముగా తన శిష్యులతో, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు చక్కని ప్రార్థన శిష్యులకు నేర్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి అనగా పరలోకములో తండ్రి అయిన దేవునిని కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దినమెల్లా రాత్రెల్లా వారు పొగుడుచూ ఉన్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుచూ ఉండగా పరలోకపు గడప కమ్ముల పునాదులు కదులుచూ ఉన్నాయట. అంతగా దేవుని వారు స్తుతిస్తూ ఉన్నారు. పరలోకములో స్తుతి ఉంది, ఆరాధన ఉంది, దేవుని కీర్తించటం ఉంది, ఘనపరచటం ఉంది. కనుక పరలోకమందున్న మా తండ్రి, పరలోకములో ఒకే దేవుడు, ఒకే ఆరాధన, ఒకే స్తుతి ఎలాగ ఉందో అలాగే ఈ భూలోకములో కూడా రావాలని భక్తులైన వారు చేయవలసిన బాధ్యత, ప్రార్థన ఉన్నది. నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. దేవుని నామము పరలోకములో పరిశుద్ధపరచబడుతూ ఉంది. కానీ భూలోకములో అనేకులు ఆయన నామమును ఒప్పుకోలేకపోవచ్చున్నారు, స్తుతించలేకపోవచ్చున్నారు, ఘనపరచలేకపోవచ్చున్నారు. కనుక భూలోకములో కూడా ఆయన నామము పరిశుద్ధపరచబడాలనేది మనము చేయవలసిన ప్రార్థన అయినది. భూలోకములో అనేకులు దేవుని ఆరాధించలేక, స్తుతించలేకపోవచ్చు ఉన్నారు. దేవుడు మానవుని ఆయన స్తుతించుట కొరకే నిర్మించాడని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనములో నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురపరచుదురు. అందునిమిత్తమే దేవుడు మానవుని సృజించాడు. కానీ దేవుడు కోరినంతగా భూలోకములో దేవుని నామము ఘనపరచబడుటలేదు. అందుకే దేవుని నామము పరలోకమందు ఎలా ఘనపరచబడుచు ఉన్నదో భూలోకములో కూడా ఘనపరచబడాలని భక్తులైన వారు ప్రతి దినము చేయవలసిన ప్రార్థన లేక బాధ్యత అయ్యున్నది. నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యము భూలోకంలోనికి వస్తుంది అని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరములు జీవించి మన కొరకే పుట్టి, మన కొరకే శ్రమలను అనుభవించి, మన కొరకే సేవను చేసి, మన కొరకే అద్భుతములను చేసి చూపి, మన కొరకే మరణించి, మన కొరకే తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళుచు ఉన్నప్పుడు దేవుని దూతలు గలిలయ మనుషులతో అంటూ ఉన్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు తేరి చూచుచూ ఉన్నారు? ఆయన మేఘారూరుడై ఎలాగ వెళ్ళిపోవచ్చు ఉన్నారో అలాగే ఆయన మేఘారూరుడై తిరిగి వస్తారు. ఆయన రాజ్యం ఈ భూమిపైకి వస్తుంది. ఆయన తిరిగి భూమిపైన పరిపాలన చేయటానికి
వస్తారు అని చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆయనను పొడిచిన వారు ఆయనను చూస్తారని, రొమ్ము కొట్టుకుని ప్రజలు ఏడుస్తారని పరమభక్తుడైన యోహాను గారు పద్మసు లంకలో కూర్చొని 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాస్తూ ఉన్నారు. ఆయన మేఘారూఢుడై ఈ లోకానికి వస్తారు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. ప్రజలందరూ రొమ్ము కొట్టుకొని, భూలోక వాసులు, ఆయన నిందించిన వారు, దూషించిన వారు, హింసించిన వారు, హేళన చేసిన వారు ఆయన చూచి ఏడుస్తారని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడిన దొంగ కూడా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. యేసు ప్రభువారు ఈ లోక రాజ్య రాజు కాదని, ఆయన పరలోకమునకు రాజని, ఆయన తప్పక ఈ భూలోకమును ఏలటానికి వస్తారన్న సంగతి దొంగ గ్రహించారు. అందుకే ప్రభుతో సిలువలు అంటూ ఉన్నారు, నీవు రాజువని, రాజులకు రాజువని నాకు తెలుసు. ఈ భూమిపైన నువ్వు రాజ్యము చేయటానికి నువ్వు మరలా వస్తావని నాకు తెలుసు. నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువారు యొక్క రాజ్యము ఈ భూమిపైకి రాబోచు ఉన్నది. యేసు ప్రభువారు ఈ భూమిపైకి రాబోచు ఉన్నారు. అది రెండవ రాకడ. ఆయన ఈ యొక్క లోకమునకు వచ్చినప్పుడు ఈ లోకములో 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేయబోచు ఉన్నారు. పరిశుద్ధులందరితో కలిసి ఆయన ఈ లోకములో పరిపాలన చేయబోతూ ఉన్నారు. కనుక నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకములో ఎట్టి శాంతి, సమాధాన, సంతోషములతో కలిగిన రాజ్యము ఉందో అదే రాజ్యము ఈ భూమిపైకి వచ్చునుగాక. లేక నీవు ఈ భూమిని పరిపాలించుదువుగాక. నీవు ఈ లోకమును 1000 ఏండ్లు పరిపాలించబోవచ్చు ఉన్నావు గనుక నీ రాజ్యములో నేను ఉండినట్లుగా నీవు నాకు సహాయం చేయమని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మానవుడు బ్రతకటానికి ఆహారం అవసరం. ఇశ్రాయేలు జనాంగమును 40 సంవత్సరముల అరణ్యములో మోషే నడిపించినప్పుడు దేవుడు ఆకాశము నుండి దేవదూతుల ఆహారమైన మన్నాను కురిపించాడు. ఏ దినమునకు ఆ దినమే ఆయన కురిపించారు. వారమునకు ఒక్కసారి కూర్చుకోమని చెప్పలేదు. ప్రతి దినము కావలసిన ఆహారమును వారికిచ్చి 40 సంవత్సరములు వారిని పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన అనేక మంది జన సమూహమునకు ప్రభువారు ఆహారమును వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఎక్కువ కావాలని ఆశించవద్దు, కానీ ఏ దినమునకు సరిపోయిన ఆహారము ఆ దినము అనుగ్రహించమని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రతి దినము మనకు శారీర ఆత్మీయ ఆహారములు అవసరం. అందుకే నెలకొకసారి ఆత్మీయంగా మనం బలపడుట కొరకు ప్రభు బలను పుచ్చుకొనుచు ఉన్నాం. అలాగే ప్రతి దినము మనకు కావలసిన ఆహారమును దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. సకల జీవరాశులకు దేవుడు తన గుప్పిలి విప్పి ఆహారం ఇచ్చుచూ ఉన్నాడు. ఆయన ఆకలి తీర్చే దేవుడు, దాహమును తీర్చే దేవుడు. తన బిడ్డలైన వారిని ఆకలి గొననివ్వడు. కనుక బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా తన ఆహారము కొరకు, వస్త్రముల కొరకు చింత కలిగి ఉంటారు గనుక ప్రతి దినము మన చింత యావత్తు ఆయన పైన వేసి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయాలని ప్రభువారే స్వయముగా శిష్యులతో చెప్పారు. కనుక ప్రతి దినము మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా ప్రభువును అడిగి పొందుకోవటంలో గొప్ప ఆనందం ఉందని మీకు తెలియజేయచ్చున్నాను. అలాగే మా రుణములను, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. అనేక సార్లు ఇతరులు మనకి
నష్టమును, కష్టమును కలిగిస్తూ ఉంటారు, దుఃఖమును కలిగిస్తూ ఉంటారు. వారి విషయంలో మనం ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అయినా వారిని క్షమించాలని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఒకసారి ఒక శిష్యుడు ప్రభు దగ్గరికి వచ్చాయా, ఒక సహోదరుడు నా ఇళ్ల తప్పిదము చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే యేసు ప్రభువారు అన్నారు, 7 మారులా, 77 మార్లు అంటే ప్రభువారు అన్నారు 70 ఏండ్ల మటుకు అన్నారు. అనగా మన జీవిత కాలం అంతా ఇతరులను మనం క్షమించాలి. ఇతరులు మన ఎడల చేసిన తప్పిదములను మనము క్షమించినప్పుడు మాత్రమే మన తప్పిదములను, మన పొరపాటులను లేక మన అపరాధములను దేవుడు క్షమిస్తారు. యేసు ప్రభువారు ఒక ఉపమానము చెప్పారు. ఒక వ్యక్తి ఒక ధనవంతునికి చాలా అప్పు ఉన్నాడు. అతడు వెళ్ళి ప్రాధేయపడి, నేను తీర్చుకోలేను, దయచేసి ఈ అప్పును కొట్టివేయమన్నప్పుడు ఆ యజమానుడు ఆ అప్పును కొట్టివేశాడు. ఆ తర్వాత అతడి ఇంటికి వెళ్ళి తన క్రిందున్న దాసుడు తనకి కొంచెమే అప్పు ఇవ్వవలసి ఉండగా పదే పదే అతన్ని విసిగించాడు. నా అప్పును తీర్చమని అడిగాడు. ఈ విషయము అప్పిచ్చిన యజమానునికి తెలిసింది. వెంటనే అతడు ఈ దాసుని పిలిపించి, నేను నీ అప్పును క్షమించాను కదా, నీవు కూడా నీ దాసుని అప్పును క్షమించవలసి ఉన్నది, కానీ నీవు క్షమించలేదు కదా, అలాగే నేను కూడా నీ అప్పును కొట్టివేయను అని చెప్పాడు. అంటే ఏమిటి అర్థం? ఇతరులు మనకు చేసిన అపరాధములను మనము క్షమిస్తే దేవుడు మనము చేసిన అపరాధములను, పాపములను దేవుడు క్షమిస్తాడు. ఇతరుల యొక్క తప్పిదములను మనము క్షమించకపోతే దేవుడు మన తప్పిదములను క్షమించడు. 77 ఏండ్ల మట్టు కంటే మన జీవిత కాలమంతా ఇతరులను మనం క్షమిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. మమ్మను శోధనలోనికి పోనీయక, లేక శోధనలోనికి పోక, లేక తేక అని వ్రాయబడి ఉంది. శోధన అనగా శోధనలు మనకు శోధకుడు ద్వారా కలుగుతాయి. శోధకుడు లేక అపవాది, అనేకమైన పేర్లు సాతానుకు ఉన్నాయి. లూసిఫర్, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, అపవాది, శోధకుడు, నేరములు మోపువాడు, ఇలాగున అనేకమైన నామాలు అతనికి ఉన్నాయి. మమ్మను శోధనలోనికి పోనీయక. దేవుడు ఎప్పుడు కూడా ఏ మానవుని శోధనలోనికి పోనీయడు. శోధనలోనికి పోనిచ్చువాడు, శోధన తెచ్చిపెట్టువాడు, శోధనలో పడవేయవాడు అపవాది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, ఎవడైనను శోధింపబడితే నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని వ్రాయబడి ఉంది. మనను శోధించేవాడు శోధకుడైతే శోధన నుండి తప్పించేవాడు దేవుడు. అపవాది అనగా మనపైన అపవాదులు వేయువాడు. అనగా పడవేయువాడు, పాపములో పడవేయువాడు. అనగా వాదించువాడు. అనగా పరలోకము నుండి దిగి వచ్చినవాడు. మరలా చెప్తున్నాను, అపవాది అనగా మన అపరాధములను లేక అపవాదులు వేయువాడు. అపవాదులు అనగా చేయని నేరములను చేసినట్లుగా దేవునికి మన మీద చెప్పేవాడు. అనగా పాపములో పడవేయువాడు. అనగా వాదించువాడు. అనగా పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఈ అపవాది ఎల్లప్పుడూ మనపైన నేరాలు వేస్తూనే ఉంటాడు, మనల్ని పాపములో పడవేస్తూనే ఉంటాడు. కనుక ప్రభువు తన శిష్యులతో చెప్పాడు, శోధకుడు లేక ఈ అపవాది శోధించినప్పుడు పాపములో పడనీయక కీడు నుండి మమ్మును తప్పించు అని ప్రార్థించమని ప్రభువారు చెప్పారు. ఈ అపవాది మనల్ని పాపములో, శాపములో, శోధనలలో, ఇరుకుల్లో పడవేస్తాడు. నేత్రాశను చూపిస్తాడు. పాపములో పడవేయటానికే వాడు ప్రయత్నము చేస్తాడు. ఆ పాపములో పడుట ద్వారా మనకి కీడు కలుగుతుంది.